1965 జనవరి 28న పంజాబ్ మట్టిలో ఒక అగ్నిశిఖ జన్మించింది. ఆయనే లాలా లజపత్ రాయ్. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన సింహంలా ఆయన గర్జించారు. పంజాబ్ మట్టిలో పుట్టిన ఈ కేసరి బ్రిటిష్ వారి నక్కజిత్తుల పాలనను చీల్చి చెండాడింది. లాలాజీ ఒక స్వాతంత్ర సమర యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక జ్వలించే మేధస్సు. ఆయన కలం నుండి జాలువారిన పదాలు ఫిరంగుల కన్నా శక్తివంతంగా పనిచేసేవి. భారతీయ ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన ఆయన ధైర్యానికి ప్రతీకగా దేశం ఆయనను పంజాబ్ కేసరి అని గౌరవించింది. లాల్ బాల్ పాల్ విప్లవ త్రివేణి సంగమం. భారత జాతీయ కాంగ్రెస్ అప్పట్లో విన్నపాలు మనవులకే పరిమితమైన తరుణంలో స్వరాజ్యం మా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన త్రిమూర్తులు లాల్ బాల్ పాల్. లాలా లజపత్ రాయ్ తన ప్రసంగాలతో ఉత్తర భారతాన అగ్ని రగలిస్తే బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రను, బిపిన్ చంద్రపాల్ బెంగాల్ను కదిలించారు. వీరి ముగ్గురి కలయిక బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించింది. వీరిది అతివాద పందా కాదు, అది దేశం పట్ల చూపే అపరిమితమైన అనురాగం. విద్య మరియు సామాజిక విప్లవానికి కూడా లాలా లజపత్ రాయ్ నాంది పలికారు. హిందూ మహాసభ, దయానంద్ ఆంగ్లోవేదిక్, లాలాజీ కేవలం రణరంగంలోనే కాదు, ఆర్థిక రంగంలోనూ కూడా యోధుడే, విద్యారంగంలోనూ కూడా యోధుడే అని తెలియజేస్తాయి. విదేశీ విద్య మన బానిసత్వానికి పెంచుతుందని నమ్మి దయానంద్ సరస్వతి ఆశయాలతో దయానంద్ ఆంగ్లోవేదిక్ పాఠశాలను స్థాపించి వేద విజ్ఞానాన్ని ఆధునిక విద్యతో మేళవించారు లాలా లజపత్ రాయ్. హిందూ ధర్మంలోని కుల వివక్షను తుడిచిపెట్టడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. హిందూ మహాసభ ద్వారా హిందువులను ఐక్యం చేస్తూనే అణగారిన వర్గాల కోసం అస్పృశ్యత నివారణ ఉద్యమాలను చేపట్టారు. కార్మిక లోకం కోసం కార్మిక గొంతుకై నిల్చున్నారు లాలా లజపత్ రాయ్. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి వెనుక ఉన్న కార్మికుల కష్టాలను గుర్తించిన మొదటి నాయకుల్లో లాలా లజపత్ రాయ్ ఒకరు. 1920లో స్థాపించబడిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు ఆయన తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పెట్టుబడిదారి వర్గాల దోపిడీ నుంచి పేద కార్మికులను రక్షించడమే దేశభక్తి అని ఆయన చాటారు. సైమన్ కమిషన్ ఆఖరి పోరాటం వారి జీవితంలో. 1928 అక్టోబర్ 30 లాహోర్ నగరం సైమన్ గో బ్యాక్ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. తెల్ల దొరల సైన్యం లాఠీలతో విరుచుకుపడుతుంది. 63 వయస్సులో కూడా లాలాజీ వెనక్కి తగ్గలేదు. పోలీసు అధికారి జేమ్స్ స్కాట్ కర్కశంగా లాలాజీ గుండెపై తలపై లాఠీతో మోదాడు. రక్తం ఒడుతున్న ఆయన గొంతు తగ్గలేదు. నా శరీరంపై పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు కొట్టే ఆఖరి మేకు అవుతుంది అని లాలా లజపత్ రాయ్ అన్నారు. ఆ గాయాల ప్రభావంతో నవంబర్ 17న ఆ మహాజ్యోతి ఆరిపోయింది. దేశం మూగబోయింది. లాలాజీ